ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా ఈ యొక్క మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాను. ఈ యొక్క మైక్ ద్వారా ఎవరైతే దేవుని మాటలు వింటున్నారో, ఎంతమందికి అయితే ఈ మాటలు విస్తున్నాయో, ప్రతి ఒక్కరూ కూడా వేరే విధముగా అనుకోకుండా శాంతి కలిగి ఈ ఉదయకాల సమయంలో మీ అందరినీ ఏదో నేను ఇబ్బంది పెట్టాలని నేను ఇక్కడ దాకా ప్రయాసపడి రాలేదు, కానీ దేవుని చిత్తానుసారముగా జరిగినటువంటి పనిలో దేవుని సువార్త పని కొరకు నేను ఇక్కడికి వచ్చాను. అంతేగాని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని, కులమత భేదాలతో వేరే విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అయితే నేను రాలేదు. దయచేసి అందరూ గమనించాలని నేను ప్రార్థిస్తున్నాను. ఎంతో మంది బలహీనులు, ఎంతో మంది రోగులు, ఎంతో మంది వారి చేతి కష్టాన్ని నమ్ముకుని, వారి యొక్క ఉద్యోగాలను నమ్ముకుని ఎంతో మంది లోకంలో ప్రయాసపడుతూనే ఉన్నారు. ఆ ప్రయాసంతా దేనికోసాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, మన యొక్క కడుపు నింపుకోవడానికి, మన యొక్క కుటుంబాన్ని పోషించుకోవడానికి. ప్రతి ఒక్క కుటుంబంలో కూడా మగ మనిషే కానివ్వండి, ఆడ మనిషే కానివ్వండి, ఉదయకాలము మొదలుకొని రాత్రి కాలం వరకు పడకల మీదకు వెళ్ళేంత వరకు కూడా జాగ్రత్తగా గమనించాలి. మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా పురుషులే కానివ్వండి, స్త్రీలే కానివ్వండి, ఉదయకాలం మనం లేచిన దగ్గర నుంచి రాత్రి పడకలకు వెళ్ళేంత వరకు కూడా ఏదో ఒక పని, అది మన చేతి పని అవనండి, లేదా ఉద్యోగ రూపంలోనే అవనండి, మనం ప్రయాసపడుతూనే ఉంటాం, మనం కష్టపడుతూనే ఉంటాం. ఒక ఉద్దేశం, ఒక ప్రణాళిక అందరి జీవితంలో ఉండే ఉంటుంది. కానీ మీరు పడిన కష్టానికి ఫలితం వస్తుంది అని అంటే దానికి కారణం ఎవరో మీరందరూ కూడా ఒకసారి గమనించాలి. మీరు కష్టపడడానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుందో మీరందరూ కూడా గమనించాలి. ఈ యొక్క మంచి మాటలు ఎంతమందికి అయితే వినపడుతున్నాయో, ఎంతమందికి వినపడట్లేదో నాకు తెలియదు, కానీ దేవుడు నాకు ఇచ్చిన శక్తిని బట్టి, దేవుడు నాకు ఇచ్చిన బలాన్ని బట్టి, దేవుడు నా యందుండి నడిపించిన విధానాన్ని బట్టి నేను మీ అందరికీ కూడా నా శక్తి మేరకు సువార్త ప్రకటించాలనే ఉద్దేశంతో ఈ యొక్క గ్రామానికి వచ్చాను. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా గమనించాలని నేను ఆశిస్తున్నాను. మీరు ఉదయకాలం నుంచి కష్టపడడానికి గల శక్తి, లేదా మీ కుటుంబాన్ని పోషించుకోవాల్సిన ఉద్దేశాన్ని, దానికి సంబంధించిన ప్రతి ఒక్క దాన్ని సమకూర్చేది ప్రభు అయిన యేసు క్రీస్తు వారని నేను నమ్ముతున్నాను. మీరందరూ కూడా నిజమైన దేవుడు ఎవరో గ్రహించి అర్థం చేసుకుని, మనందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు తెలివితేటలు దయచేశారు గనక, మనందరికీ కూడా వివేకం ఉంది గనక, మనందరం కూడా అవివేకులం కాదు గనక, ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో లేదా ఎంతమంది ఇష్టంగా నా మాటలు వింటున్నారో నాకు తెలియదు, కానీ ఇష్టంగా విన్న వాళ్ళందరికీ కూడా నేను చెప్పాలనుకున్నది ఒకటే. మీరు ఎటువంటి కష్టంలో ఉన్నా, ఎటువంటి వ్యాధి బాధల్లో ఉన్నా, అనారోగ్య సమస్యల్లో ఉన్నా, అది మీరు తీర్చుకోలేనటువంటి ఇబ్బంది, ఇరుకు, ఎటువంటి కష్టమైనా సరే మీరు నమ్ముకున్న దేవుడు తీర్చగలడు అనే నమ్మకం కనుక మీకుంటే ధైర్యంగా మీరు దేవుణ్ణి ప్రార్థించవచ్చు. కానీ ఇక్కడ నేను నమ్ముకున్న దేవుని గురించి మీతో పంచుకోవాలని వచ్చాను. ఇక్కడ వాక్య భాగంలో నుంచి కనుక మనం చూసినట్లయితే, మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయము 28వ వచనం గనుక ఒకసారి మనం గమనించినట్లయితే, ప్రయాసపడి భారము మోసుకొనుచు నా సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేసేదను అంటున్నాడు. ఇక్కడ కనుక మనం ఈరోజు గమనించినట్లయితే
మన యొక్క కష్టాన్ని నమ్ముకుని, మన యొక్క కుటుంబ భారాన్ని మన భుజాల మీద వేసుకుని, నేను కూడా సువార్త పనిలోనే కాక నా యొక్క ఆర్థిక స్థితిని లేదా నా కడుపు పూట కోసం నేను కూడా పని చేసుకుని బ్రతికేవాడిని అని మీరు గమనించాలి. ఈ రోజున ఇంత ప్రయాసపడి 20 కిలోమీటర్ల నుంచి ప్రయాసపడి మీ యొక్క గ్రామానికి రావడానికి గల కారణం, దేవుణ్ణి ప్రకటించాలి, నన్ను బాగు చేసినటువంటి దేవుణ్ణి ప్రకటించాలి, నన్ను స్వస్థపరిచినటువంటి దేవుణ్ణి నేను ప్రకటించాలి, నాకు ఆరోగ్యం ఇచ్చినటువంటి దేవుణ్ణి నేను ప్రకటించాలి, అగాధ జలములలో లేదా ఊబిలో కూరుకుపోయినటువంటి నన్ను లేపినటువంటి దేవుణ్ణి నేను ప్రకటించాలి అనే ఉద్దేశంతో ఇంత ప్రయాసపడి నేను మీ ముందుకు వచ్చాను. కూడా మీలాగే కష్టాన్ని నమ్ముకుని కుటుంబ భారాన్ని మోసుకుంటూ ఏమీ లేని స్థితిలో నుండి అన్ని సమకూర్చి సిద్ధపరిచి నా కోసం దేవుడు ఇచ్చాడని మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ కుటుంబ భారాన్ని నా మీద మోసుకున్నప్పుడు నేను దేనికి కూడా అర్హుణ్ణి కాను. నాకు సహకారిగా ఎటువంటి ఉద్యోగము లేదు. ఎంతో ప్రార్థించి ఎంతో వేడుకుని నేను నమ్ముకున్న దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు నాకు ఒక మంచి ఉద్యోగాన్ని అమర్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ లోటు లేకుండా దేవుడు నన్ను నడిపిస్తూనే ఉన్నారు. ఆయన యొక్క పనిని జరిగిస్తుంటూనే ఉన్నారు. ఈ యొక్క కష్టాన్ని నమ్ముకున్న నేను ఇంకా ఎంతకాలం అని నా కష్టం మీదే నేను బ్రతకాలి, ఇంకెంతకాలం అని నా కుటుంబ భారాన్ని నేను మోయాలి. మనం ఈ లోకానికి వచ్చింది కుటుంబ భారాలను మోయడానికి, లేదా కష్టపడి కడుపు నింపుకుని ఆస్తులు సంపాదించుకోవడానికి కాదని మీ అందరి ముందుకు వచ్చి ఇన్ని సంవత్సరాలు కూడా దేవుని నమ్ముకుని కష్టార్జితాన్ని నమ్ముకుని బ్రతికినటువంటి నేను నా యొక్క అనుభవంతో, నా యొక్క జ్ఞానంతో, దేవుడిచ్చినటువంటి శక్తితో నేను గమనించాను. కాబట్టి మనం ఎంతకాలమని మన కష్టాన్ని నమ్ముకుని మన కుటుంబ భారాన్ని మోసుకుంటూ మన కడుపులు నింపుకుంటూ ఆస్తులు సంపాదించుకుంటూ హోదాలు సంపాదించుకుంటూ ఈ లోకంలో బ్రతుకుతాము అని గనక మనం ఆలోచన చేస్తే మనం మరణం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో మనకు తెలియదు. దీని అందరూ కూడా ఒకసారి గమనించాలి. మనం మరణం తర్వాత మనం ఏ దేశానికి, లేకపోతే మరలా కొంతమంది అంటూ ఉంటారు మనం మరణించిన తర్వాత మరలా ఓ జంతువుగానో లేదా వేరే దేశంలోనో మరలా పుడతామని కొందరు నమ్ముతా ఉంటారు. నమ్మడం తప్పు కాదు, కానీ వాస్తవం ఏంటో మనం తెలుసుకోవాలి. మరణించిన తర్వాత రెండే రెండు ఉంటాయి. ఒకటి పరలోకం, రెండు నరకం. ఈ పరలోకం అనేది నరకం అనేది రెండో దేవుని ఆధీనంలో ఉంటాయి. కానీ పాపము చేసిన ప్రతి ఒక్క మనిషి, పాపములు అనేది ఏ మనిషి అయినా, ఎంత పెద్ద హోదాలో ఉన్న మనిషి అయినా, ఏమీ లేని దీన స్థితిలో ఉన్న మనిషి అయినా సరే పాపానికి గురవుతుంది. అది పెద్ద చిన్న అనే భేదం లేకుండా పాపములో మనం మునిగి తేలుతా ఉంటాం. పాపము చేయకుండా ఎవరూ లేరు. నేను కూడా ఎన్నో పాపాలు చేసి దేవుని యందు నమ్మిక ఉంచి మారు మనసు కలిగి మారు మనసు పొంది దేవునితో మాట్లాడుకుని ప్రార్థనలో క్షమించమని అడిగి నేను రక్షణ పొందాను. మనం మన పాపాలు కనుక ఒప్పుకొని దేవుని యందు నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచి ఆయన యొక్క మాటలకు విధేయత చూపి ఎవరమైతే మనం దేవుని వైపు తిరుగుతామో, ఎవరమైతే దేవుని మాటలకు విధేయత చూపుతామో అతి వారు ఎప్పుడూ కూడా తొలగించబడరంట. ఎన్ని పాపాలే చేయండి, ఎంతమందినే మోసం చేయండి, ఎన్ని విధాలుగా పాపంలో మునిగి తేలండి, మనకి ప్రతి ఒక్క పాపము నుంచి అందరూ పడి మాటను జాగ్రత్తగా వినాలి.
ప్రతి ఒక్క పాపము నుంచి కూడా విముక్తి పరిచేటటువంటి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ లోకానికి ఆయన మానవ రూపంలో వచ్చి మన కోసం ఎంతో ప్రయాసపడి కష్టపడి ఆయన యొక్క ప్రాణాన్ని విడిచి పరిశుద్ధమైన రక్తాన్ని కార్చి నా పాపంలో కడిగారు. అటువంటి రక్తము ఈ లోకంలోకి వచ్చింది కనుక మీలో ఎవరైనా మీ పాపాలను విడిచిపెట్టి మీ యొక్క దోషాలను కడుక్కోవాలని కనుక మీరు ఎవరన్నా ఆశపడి ఉద్దేశము కలిగి మారు మనస్సు పొందినట్లయితే మీ యొక్క పాప క్షమాపణ నిమిత్తము పరిశుద్ధమైన రక్తం ఉందని మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కార్చినటువంటి పరిశుద్ధమైన రక్తం ఉందని మీ అందరికీ కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆ పరిశుద్ధ రక్తంలో కనుక మనం కడగబడినట్లయితే ఈ పాపములన్నీ కూడా కడగబడి మీరు పరిశుద్ధముగా, నీతిగా, నిజాయితీగా దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికి పరలోక రాజ్యాన్ని మీరు సంపాదించుకుంటారని నేను నమ్ముతున్నాను. ఆయన యొక్క రాజ్యంలో మనం నివసించాలి అనంటే దేవుని మాటలకు మనం విధేయత చూపాలి. అదేవిధంగా మనం ఇప్పుడు చదివినటువంటి మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ప్రయాసపడుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటున్నారు. ప్రయాసపడడం అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీకు అప్పుల భారాలున్నా, ఇబ్బందులున్నా, అనారోగ్య సమస్యలున్నా, కష్టాలున్నా, కన్నీరున్నా, కుటుంబ భారాలున్నా నా యొద్దకు రండి, నన్ను మీరు నమ్ముకోండి, నేను మీకు విముక్తి లేదా విశ్రాంతి కలుగజేస్తానని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వాగ్దానం చేస్తున్నారు. ఇక్కడ ఈ మాటలు వింటున్న వారందరూ కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రయాసపడుతున్న సమస్త జనులు అనగా వేరే గ్రహంలో ఉండేవాళ్ళు లేదా సాతానులో, దెయ్యాలో, వేరే విధమైనటువంటి మనుషులు కాదు, కానీ ఈ లోకంలో ఇప్పుడు సజీవులుగా ఉన్నటువంటి మీరు నేనే సమస్త జనులు అని ఎవరినన్నారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను మాత్రమే పిలిచారు. దేవునికి విధేయత చూపినా చూపకపోయినా, దేవుని మాట విన్నా వినకపోయినా, మీరు ఏ స్థితిలో ఉన్నా సరే దేవుని కుమారులు కుమార్తెలే. మీకు ఈ అర్హత ఉంటేనే దేవుని నమ్ముకోవాలి, ఈ అర్హత ఉంటేనే దేవుని యొక్క మందిరంలో అడుగు పెట్టాలి, లేదా ఈ అర్హత ఉంటేనే, ఈ యొక్క ఉద్దేశం కలిగి ఉంటేనే దేవునితో సహవాసం చేయాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈనాడు అనలేదు. ఆయన కుష్టి వ్యాధులను, కుష్టితో ఉన్న మనుషులను కూడా పట్టుకుని ముద్దు పెట్టుకున్నారు. ఎవరైనా ఇక్కడ నేనైనా సరే కుష్టి వ్యాధులను మనం ఎవరైనా పట్టుకుంటామా? ఎవరు కూడా వారి దరిదాపుల్లో కూడా వెళ్ళం. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కుష్టి వ్యాధులను కూడా పట్టుకుని వారిని స్వస్థపరిచి సజీవులుగా మామూలు మనుషులుగా తయారు చేశారు. అక్కడ దేవుని మహిమ ఎంత గణపరచబడిందో మీరందరూ కూడా గ్రహించాలి. ఇక్కడ సమస్త జనులు అనగా మనమేనండి. మన కుటుంబ భారాల్ని ఎంతో భారంగా మోసుకుంటూ ఉంటాం, ఎంతో కష్టపడుతూ ఉంటాం, రెక్కల ముక్కలు వేసుకుని చెమట వచ్చి మనకు వచ్చే 10,000 20,000 కోసం ఎంతో ప్రయాసపడిపోతూ ఉంటాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడతానే ఉంటాం, కానీ మనకు దక్కే ఫలితం కొద్ది మాత్రమే. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నమ్ముకుని ఆయనను గనక విశ్వసించి ఆయన మాట గనక మీకు విధేయత చూపితే మీరందరూ కూడా విశ్రాంతి పొందుతారు. మీ పనుల్లో మీకు సహకారిగా ఉంటాడు. ఈ యొక్క అనారోగ్యాల్లో మీకు ఆరోగ్యాన్ని దయచేస్తాడు. ఆ విధంగా నా జీవితంలో దయచేశాడు కాబట్టి నేను మీ అందరి మధ్యలోకి వచ్చి మిమ్మల్ని ఎవరిని కూడా నేను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో రాలేదు. కులమత భేదాలను అస్సలు ఎత్తడానికి కానీ వాటి యొక్క ఉద్దేశాన్ని నేను మీకు తెలియజేయడానికి కానీ మీ మధ్యలోకి రాలేదు.
ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కులమత భేదాలకు అతీతంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ మాట గమనించాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కుల మత భేదాలకు అతీతంగా ఉన్నారు. మనుషులు పెట్టుకున్నటువంటి ఈ కుల మతాలే కానీ ఏ దేవుడైనా సరే, ఎవరి దేవుడైనా సరే కుల మత భేదాలతో చూడరు. కానీ మనమే సూచించుకుని లేదా మన జ్ఞానంతో ఎంచుకునే దేవుణ్ణి మనము సరైన పద్ధతిలో సరైన దేవుణ్ణి మనం గ్రహించుకుని అంగీకరించాలని నేను ఆశపడుతున్నాను. మీరందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నమ్ముకుని రక్షణ పొందుతారని ఈ యొక్క మాటలు ముగిస్తూ, మీ అందరికీ కూడా ఈ మాటలు పంచుకోవడం మీ అందరితో కూడా నాకు ఎంతో సంతోషంగా ఉంది. మీరందరూ కూడా ఈ మాటలు ఎంతో ఆసక్తితో, ఎంతో శాంతితో, ఇబ్బంది పడకుండా నా మాటలు విన్నారని నేను ఆశిస్తున్నాను. దేవుడు ఇంత ఘనతను, ఇంత అవకాశాన్ని నాకు దయచేసినందుకు దేవుడికి నిండు వందనాలు, నిండు స్తుతులు చెప్పుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.